మీరు చెప్పండి ఈ ప్రాజెక్ట్‌లో మీరు భాగమైనప్పుడు, మీరు స్టోరీ విన్నప్పుడు ఏది ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు మీరు? ఎక్సైటింగ్ ఎలిమెంట్. Exciting element was the character. ఓకే. And of course, like before I met him, Vishnu గారితో కలిసిన ముందు హ్మ్. మారుతి గారు నాకు చెప్పారు, స్టార్టింగ్లో విష్ణు గారు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, కానీ తర్వాత ఒక్కసారి ఓపెన్ అయిన తర్వాత చాలా జోవియల్ పర్సన్. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు ఓపెన్ లైక్ ఓకే ఓకే ఓకే. సో లైక్ సెకండ్ థర్డ్ డే వీ వర్ లైక్ ఆల్ జోకింగ్ అండ్ లాఫింగ్ ఆన్ సెట్. సో మరి ఫస్ట్ డే ఆఫ్ సెట్ లో ఎలా ఉన్నారు? ఫస్ట్ డే ఐ వాజ్ నర్వస్ బికాస్ అఫ్ కోర్స్ నేను అప్పుడు జస్ట్ 2 movies ఓల్డ్. ఆ తర్వాత లైక్ హీ ఈజ్ సీనియర్ యాక్టర్ ఫర్ మీ. సో లైక్ ఎలా ఉంటారు ఏమంటారు. సో ఫస్ట్ అయితే ఆ రోజు చేసిన సీన్ గుర్తుందా మీకు? అవును, అది ఫ్యామిలీ సీన్ చేసాము. ఓకే. ఇంట్లో సీన్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ అది సీన్ కూడా. ఫస్ట్ అది పెట్టారు. ఫస్ట్ అది చాలా హుకింగ్ లేకపోతే అది ఏమైనా చేంజ్ చేసే సీన్? అది చాలా ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ సీన్, ఇంపాక్ట్ఫుల్ సీన్, చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్. ఓకే. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలే నర్వస్గా ఉన్నారు, ఈ సీన్ చేస్తున్నాను. అవును, కొంచెం నర్వస్గా ఉన్నారు ఆ రోజు, కానీ ఆ తర్వాత లైక్ వైల్ వర్కింగ్ అండ్ దెన్ హీ గేవ్ హిస్ ఇన్పుట్స్ అండ్ హీ వాజ్ లైక్ అడ్వైస్ లైక్ డోంట్ బి నర్వస్, జస్ట్ కర్ దో, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. Like I did it.